చాట్ల అది కూడా లిబర్టీ మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జియో ఉంది. మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లోనే చేయమని చెప్పామండి. అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసారు కొన్ని. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి సినిమా కొనుక్కున్నాక. షార్ట్గా ఆల్మోస్ట్ 95% షార్ట్లో యాజ్ ఇట్ ఈజ్గా ఏ రేట్లు ఉంటాయండి. ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అక్కడేమన్నా ఒక 50 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలో తక్కువ స్క్రీన్స్ అవటం వీటిల్లో ఉన్న దాంట్లో డే 1 వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి. దానివల్ల వాళ్ళు ఏమన్నా అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే. 95% యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే 110-80 రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా. అది కూడా ఏమీ ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే. దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్. అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు సార్, మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా మీ ఏవి చూసాక జర్నీ అంతా గుర్తొచ్చిందా? కొంచెం ఎమోషనల్ అయ్యారు అది బాగా. యా కొంచెం ఓకే. వెంకీ గారు, మొన్న నితిన్ గారు మాట్లాడుతూ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు వెంకీ గారు, కొత్తగా ఉండబోతుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అది క్లైమాక్స్? మాట్లాడుకుంటారు కొత్తగా ఉండబోతుంది కదా అంటే ఆయన మాట్లాడుకుంటారండి, మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారని. సో ఎలా ఉండబోతుంది, ఎలాబరేట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసాను కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు, అదిదా సర్ప్రైజ్. ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్? యాక్చువల్లీ ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా, అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి, ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి, ఇలా లెటర్ వచ్చింది దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు. మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా. తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని, కానీ దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు. నితిన్, హాయ్. క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏం రాసింది?